కోరుకనానే తూల తీరిందా బాగా తూల తీరిందా సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని నరికేయాలి చిన్ను నన్న మరతేనా ఏది గొక్క తిప్పుకోకుండా ఒక్క నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడు. హే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియో చాలా బోల్డ్ ఉంటుంది. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే 18+ అబౌవ్ ఎవరు ఉన్నారో అండ్ దాంట్లో బోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో దాని తర్వాత కింద కామెంట్స్ మాత్రం బ్యాడ్గా పెట్టకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గోపాల్ కొన్ని రోజులు అన్అవైలబుల్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయడానికే ఇంటికి వెళ్ళారు. సో కొన్ని రోజులు గోపాల్ అయితే అన్అవైలబుల్ ఉన్నారు. అండ్ ఈ వీడియో మాత్రం కొంచెం గలీజ్గా ఉంటుంది. సో ప్రతిసారి నేను గోపాల్ శివ పైనే డేట్స్ చేసుకుంటూ ఉంటాము. ఈసారి ఏం చేస్తున్నాం అంటే విజ్ఞాన్ మా ఎడిటర్, వినయకుయ ఎడిటర్, మా ఛానల్స్ పెద్ద ఎడిటర్ రావే, ఓకేనా, అట్లా ఫీల్ అవుతారు. కానీ ఎడిటర్ మా ఎడిటర్ రాడు. సో ఆనికి గట్టిగా రెవెంజ్ చేయబోతున్నాం అండ్ చిల్లర్గా చేయబోతున్నాం అండ్ గలీజ్గా చేయబోతున్నాం, ముందే చెప్పేస్తాను. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీటితో మాట్లాడుకున్నా, అవునన్నా విజ్ఞాన్ పైన చాలా మా ఎడిటర్ పేరు విజ్ఞానం, ఎవరికైతే తెలియదు, చాలా మంది కూడా అడుగుతున్నారు అందుకే గట్టి చేద్దాం అనుకోండి మేము ఫిక్స్ అయినాము. సో వీడు కూడా ఒప్పుకున్నారు. సో ఇక్కడ రండి ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే మాత్రము బనానా ఉంది, ఓకే, ఇది కాండమ్ ఉంది, కాండమ్ గైస్, చాక్లెట్స్ ఉన్నాయి, సోంపు ఉన్నాయి అండ్ ఇంకా నీళ్ళు కూడా తీసుకుని వస్తాము, కారం ప్యాకెట్ ఉంది. సో షూట్ ఉంది, డేట్ సిరీస్ అని చెప్పేసి అన్నాను. అంటే ఏందని చెప్పేసి అంటే ఒక గేమ్ లెక్క ఆడతా అని చెప్పేసి అన్నాను. సో వస్తున్నా అని చెప్పేసి అన్నాను. సో వెయిటింగ్ ఫర్ ఇట్. సో రాగానే మనం స్టార్ట్ చేద్దాం, ఓకే. సో గైస్ ఇవన్నీ అయితే మనం దాపెట్టేసినాం ఇప్పుడు. అండ్ మచ్చా ఇప్పుడు ఫస్ట్ ఆడే కూర్చోవాలి విజ్ఞాన్. సో నువ్వు ఏం చేయాలి, ఇట్లే నువ్వు నేను ఇట్లా లేదు, అది ఎప్పుడు ఒకసారి చేస్తాను వాడి పర్సెంట్, ఓకేనా, అని గురించి వెయిట్ చేద్దాం. సో గైస్ మనం ఒక గేమ్ ఆడబోతున్నాం డేట్ సిరీస్ లో విజ్ఞాన్. సో గేమ్ ఏంటంటే ఒకడు కళ్ళ గంటలు కడతారు రా, ఓకేనా, కళ్ళ గంటలు కడితే ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి మనకు కూడా తెలియదు, మన టీం అరేంజ్ చేసిన ఐటమ్స్. సో నాకు కూడా తెలియదు, మా చైన్ కూడా తెలియదు, ఈయన కూడా తెలియదు. మన టీం ఎవరైతే కెమెరా అరేంజ్ పెట్టుకుందో అరేంజ్ చేస్తుందో వాడు నేనేమో ఇక్కడ ఉన్న టీము అరేంజ్ చేసింది. సో ఏంటంటే కళ్ళకు గంటలు కట్టుకొని అది ఏంటో మనం చెప్పాలి. గోపాల్ తెలుసు కదా అది ఎంతో ప్రాబ్లం ఉంది కాబట్టి వస్తలేదు. సో రెడీయా, చేద్దామా? నిజంగా చెప్తున్నా, దాంట్లో ఏముందో నాకు తెలియదు, నీకు తెలియదు, శివ ఓకే రెడీ. సో ఇది ఏనికే ఫస్ట్ మనం ఇట్లా ఆడదాం ఒకటేసారి కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం అంటే ఒకటేసారిగా మళ్ళీ అంటే నెక్స్ట్ ఒకవేళ చేసిన వాళ్ళకి తెలిసిపోతుంది కదా అది ఏముందని. ఒక్కరికి ఇప్పుడు ఎవరు వస్తారో వాళ్ళే ఆడతారు, మళ్ళీ వీళ్ళు తెలిసిపోతారు కదా ఐటమ్స్, అంతే అది ఒకటేసారి ఐటమ్స్, ఓకేనా. సో ఎవరు వస్తే వాళ్ళు కూర్చోవాలరా. ఇది యూట్యూబ్ షార్ట్స్ కి పెడదాం మనం, ఓకే. గుమ్మడి పనులు నాది జాంపండులా దొరికావులే. లాస్ట్ టైం కూడా నేనే వచ్చిన ఫస్ట్ టైం. అట్లా లేదు మచ్చా, అయిపోయింది ఇప్పుడు అంతే. దాడుగా కూర్చో వచ్చేసేయి. నేనే వచ్చిన ఫస్ట్. ఇక్కడ అన్న ఏం కడదాం, ఇదే కట్టేస్తాం రా ఇప్పుడు, ఎందుకంటే మనం రిలీవింగ్ అవుతాం కదా ఎట్లా ఆబ్వియస్లీ. లోపల ఏ డ్రాయింగ్ గలీజ్ కదా. సో ఇలా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 5 ఐటమ్స్ అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇది? ఇవి నువ్వు చెప్పాలి ఏం ఐటమ్స్ అని చెప్పేసి. ఐటమ్స్ ఏమన్నా మొత్తం చెప్పాలి. సో
అరే ఇట్లా కూర్చుంది కదా రెండన్నా ఏం చేస్తున్నావు? ఓకే ఇది రిలీవింగ్ చేసేద్దాం మనము ఓకేనా ఇక మనకి తెలిసిపోతుంది నీకు తెలియదు. చూడదు అన్న చూసినాం అనుకుంటుంది. సో ఇది గెలిచిన వాళ్ళకి 5,000 రా. నువ్వు కరెక్ట్ చెప్తే 5,000 ఓకేనా? రెడీ? కనిపిస్తుంది వాడు కింది నుంచి నీకు వచ్చేదా? అరే ముక్కు అరే ఊపిరి ఆడుతున్నారు ముక్కు అరే కనబడుతున్నారా? ఇవైతే 3-4 లేదు ఇది కనబడుతుందా? ఏది ఏం కనబడుతుంది కదా. సో స్టార్ట్ చేసాం. మరి నిజంగా చెప్పు కనబడుతుంది కదా. సో ఫస్ట్ ఐటమ్ అన్న రెడీ అవ్వచ్చా? రెడీ? సో ఇది టేస్టింగ్ చేసి చెప్పాలి మచ్చా ఏం ఐటమ్ అని చెప్పేసి ఓకేనా? ఓకేనా ఓకేనా? రెడీ? ఆను టేస్టింగ్ చేసి చెప్పాలి కదా. ఓకే చెప్పు ఏమైతాము? నోట్ పెడతా అని చెప్పి సీక్రెట్ గా ఉన్నది అది పచ్చి పచ్చి తాకింది ఏంటి అర్థమైతలేదు చచ్చిపోయి తాగిందా? మరి సార్ వాసన వస్తలేదా? ముక్కు పనిచేస్తుంది. పచ్చిగా తాకుతాను నువ్వు ఒక పేజ్ చెప్పు. కొంచెం అన్న అది ఇట్లా ముక్కు స్మెల్ దగ్గర కొంచెం ముక్కు దగ్గర స్మెల్ చూస్తా తినేది కాదు అది. చెప్పు ఏదో చెప్పు. బనానా అన్న బనానా స్మెల్ వస్తుంది. కార్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. బనానా కరెక్ట్ అన్న కార్ కార్ అట్ట పచ్చిలో ఫ్లేవర్ ఇది తగిలింది కాబట్టి పచ్చిలో. బనానా ఫ్లేవర్ అంత స్మెల్ వస్తుంది అన్న. బనానా ఫ్లేవర్ అంతలా నాది. ఎక్కడో కొడుతుంది సీనా. మళ్ళీ ఒకసారి చూపియ్య వాసన కావాలంటే. అయిపోయింది ఓడిపోయింది నాడు. నెక్స్ట్ సో నెక్స్ట్ పెడుతున్నాం వచ్చా నీకు. నెక్స్ట్ నీకు ఇప్పుడు పెడుతున్నాము నాకు. సో నెక్స్ట్ ఐటమ్ తీసుకొని రండి జల్దీ. ఓపెన్ చేయమచ్చా జల్దీ అని పెట్టేస్తుంది. అన్న ఇప్పుడు స్మెల్ లాగా తినేదా ఏంటి చెప్పుండ అన్న. ఏంద్రా స్మెల్ ఏంటి తినేదా తినేది చెప్పాలి ఓకేనా? మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికల్ తిరిగేస్తుంది అమ్మ బాబాయ్. రెడీయా? తూల తీరిందా బాగా తూల తీరిందా చెప్పు చెప్పు చెప్పాలి. అది కళ్ళు తిరిగి చెప్పాలి. చెప్పాలి నువ్వు చెప్పాలి. ఏంటి అన్న నోట్లో పెట్టి ఇట్లా టేస్ట్ చేయాలిరా. గేమ్ లెక్క ఆడాలి. చెప్పాలి నువ్వు ఫస్ట్ టైం కూడా. నువ్వు ఏంటో అది చెప్పు. నువ్వు ఫస్ట్ ఏదో చెప్పాలా ఫస్ట్? చెప్పు. అదంతా ఏదో డిఫరెంట్ టేస్ట్ వచ్చిందన్నా. మళ్ళీ ఇంకోసారి ట్రై. ట్రై తెలియవద్దురా. అరే తెలియవద్దు మచ్చా. అరే ఏంటిరా? అరే ఏం పెట్టిన నువ్వు? చాక్లెట్ పెట్టినావు మచ్చా. చాక్లెట్ కాదన్న అంతే డిఫరెంట్ చాక్లెట్ స్వీట్ వస్తుంది కదన్నా. ఎందుకు అబద్ధం మాట్లాడతావు? స్వీట్ ఉంటుందా? చాక్లెట్ ఆడతావా ఆడవా? నా చాక్లెట్ కాదన్నా. ఆ చాక్లెట్ అంటే నా చాక్లెటే అన్న అది. నీకు ఎట్లా అనిపించింది చెప్పు? ఇంతకు ముందుకు ఎప్పుడు పెట్టుకోవాలంటే అనిపించిందా? వేసేసాడు బాగా వేసేసాడు. అలా
చాక్లెట్ రా పచ్చి వచ్చింది అండ్ చాక్లెట్ టేస్ట్ వస్తుంది కదన్నా. ఇప్పుడు గేమ్ ఆడతావా ఆడవా? ఎందుకన్నా చాక్లెట్ కాదన్నా ఏం పెట్టింది చెప్పు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చాక్లెట్ అంటే చాక్లెట్ స్మెల్ చాక్లెట్ నెల చాలా అది అంటే అది రామ్ ఎట్లుందిరా అది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అవుతుందన్న. ఏం టేస్ట్? అంతా ఆయిల్ ఆయిల్ అంత పై పైన అంతా జిగురు జిగురు టైప్ వచ్చింది. అది టేస్ట్ కాదు మన కదా ఏం కాదు అది. అని నేను దాపెట్టినా వచ్చు ఎందుకని అబద్ధాలు ఆడదు. నేను దాపెట్టినా అని నువ్వు కరెక్ట్ చెప్తున్నావు అంటే నొప్పుకుంటాం. అది అర్థమైతలేదు. అది మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంది. ఓకే మళ్ళీ మూసారు ట్రై చేద్దాం. అదేం చెప్పన్నా నాకు ఓడిపోయినా. నాకు 5 రద్దు నాకు ఓడిపోయినా ఐటమ్స్ ఇప్పుడు నేను ఓడిపోయి నువ్వు కరెక్ట్ చెప్పినావు నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను కెమెరా కూడా చెప్తున్నా ఏంటంటే నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను. 1 లక్ష రూపాయలు నేను ఇస్తాను కరెక్ట్ చెప్తాను. అరే అది దాపెట్టినా ఒక్కసారి అది మళ్ళీ చెప్పు. అరే ఇంకా ఇస్తుంది సీరియస్ ఇవన్నీ తీసుకోవాలి మేము గేమ్ షో ప్లాన్ చేస్తున్నాం. రివెంజ్ చేస్తుండే కానీ మీద ఇప్పుడు నేను ఇవి ఆల్రెడీ చూసినా కదా వేరే ఉండేరా. ఇప్పుడు ఏది మళ్ళీ ఇప్పుడు వేరు పెట్టింది అదేనా అన్న? ఏందని ఇంత ఇంత ఉన్నది చెప్పు కరెక్ట్ చెప్పురా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేతితో పట్టుకోవాలి చూడు. ఓకే ఎక్కువ నీ నోట్లో పెట్టాను కానీ చూడు ఒకసారి. చెప్పురా ఏంది? తినే ఐటమ్ రా ఇది. మళ్ళీ ఒకసారి మంచి స్పెండ్ చూడు. నేను నోట్లో పెట్టుకున్నా చెప్తున్నా. ఓకే చెప్పి చెప్పురా. ఒక్కసారి టేస్ట్ చూడు. నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను ఒక్కసారి. అన్న తేడా కొడుతుంది. కోరుకనానే తూల తీరిందా బాగా తూల తీరిందా. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని, నరికేయాలి. అన్నా ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఏం పెట్టింది? ఇది సెకండ్ టైం. ఇది నీకు పెట్టింది. ఫస్ట్ టైం ఏం పెట్టిండో తెలుసా చేసుకొని. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం డేట్ సిరీస్ లో గేమ్స్ ఆడికే వచ్చినామా అలా మేము. నీ నోట్ల కాండం పెట్టినాం రా. బనానా పెట్టినాం కాండం పెట్టి బనానా. ఇది సెకండ్ టైం. ఇది ఫస్ట్ టైం ఏం పెట్టిండు తెలుసా? సేమ్ అట్లనే సాఫ్ట్ గా. హైలైట్. అరే నీ పైన ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేము మచ్చా. అర్థమైంది. సింపుల్ చేసిన అన్న ఇది చిన్నదన్న అంతే. చాలా చిన్నది రా ఇది. కాకపోతే ముందు పెట్టిందే వేరేది బనానా కాకుండా చాలా చిన్నది. ముందు చేస్తారు. నీకు నీకు అత్త సెంటర్ అని చెప్పేసి అన్నాను చూసినావా? అత్తరు కాదన్న అది. అత్తరు కాదు. సువాసన బనానా ఫ్లేవర్ అత్తారు. ಚಿನ್ನು ನನ್ನ ಮರತೇನ ಹೇಳ. ఏది ఒక్క తిప్పుకోకుండా 1 నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడు.
సో ఎట్లుంటే మన రివెంజ్. గేమ్స్ అనగానే ఉడుక్కుంటూ వచ్చినా నేను ఆడతా గేమ్ అని చెప్పేసి. ఎట్లుంది గేమ్ ఇప్పుడు? ఏమనుకున్నావు రే? గార్లిక్ సెంటర్ ఉంటుంది, ముక్కు కొడుతుంది. మళ్ళీ అప్పటి నుంచి ఏం చెప్తున్నా గదే చెప్తున్నా, తీస్తున్నా గదే తీస్తున్నా నేను. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే రా. ఫస్ట్ టైం పెట్టినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఫస్ట్ అది నువ్వు అనుకో మచ్చా, నీకు ఎట్లనే ఎడిటింగ్కి ఫైల్స్ నీకే వస్తాయి, నువ్వే చూసుకో. ఒకటైతే నేను చెప్తున్నాను, ఇక నీ పైన కూడా డేర్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది, రివెంజ్ సిరీస్. అందుకే ఇది చాలా చిన్నది మచ్చా. కాండం నీ నోట్లో పెట్టుకోవడం చాలా అది ఫస్ట్ తీసుకొని బనానా తినేసి అది తినరా, ఆ బనానా తిను. బనానా గలీజ్గా చేస్తున్నావు, ఈ నోట్లో పెట్టుకుని పట్టుకున్నారా? కానీ ఫస్ట్ పెట్టింది అయితే వేరేదన్నా. వాడు వెనకాల ఏమైతుందో కూడా చూసుకోవట్లేవాడు. పొంగంగి ఫస్ట్ ఏం పెట్టుకున్నా తెలుసాను, గెలిస్తే నువ్వు ఈ నుంచి దొరికి ఫస్ట్ టైం పెట్టినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.